ప్రజాపాలన ప్రజా విజయోత్సవాల్లో భాగంగా వరంగల్ జిల్లా నర్సంపేటలో పలు అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని మాట్లాడారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో భారీగా ఆస్తులు సంపాదించారు, కానీ ఈ ప్రాంతం అభివృద్ధిని చేయలేదు, గాలికి వదిలేశారని అన్నారు. కేసీఆర్ ఆనాడు వరి వేసుకుంటే ఉరి వేసుకున్నట్లేనని అన్నారు. 3,10,00,000 మందికి ప్రభుత్వం సన్నబియ్యం ఇస్తోందని అన్నారు. ఎన్నికల కోడ్ కారణంగా రాష్ట్రంలో ఇందిరమ్మ చీరల పంపిణీ ఆగిపోయింది. కోడ్ ముగిసిన వెంటనే 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు చీర అందేలా స్వయంగా తానే బాధ్యత తీసుకుంటానని అన్నారు. గ్రామాల్లో చీరలు మహిళలకు చేర్చే బాధ్యత సర్పంచ్లే తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. సర్పంచ్లతో కూర్చున్నాడు, మనకు మంచి రోజులు వస్తాయని 2 సర్పంచ్లను పిలుచుకున్నాడు, 4 వార్డు మెంబర్లను పిలుచుకున్నాడు. నిజంగానే ఆయన పరిస్థితి చూస్తే దీనావస్థ. పాపం ఒకప్పుడు బాగానే బతికినోడు. నిన్న చూస్తే సర్పంచ్ను 4 వార్డు మెంబర్లను కూర్చొని, అయ్యా బిడ్డ మనకు మంచి రోజులు వస్తాయని. ఆయనను చూస్తే నాకు సామెత గుర్తొచ్చింది. మూలుగుడేమో మున్పటోళ్ళనేమో మందేమో ఎప్పటోళ్ళనే అని వెంకటి పెద్దోళ్ళు చెప్పారు. ఏదైనా పని చెప్తేనేమో మూలిగేటోడంట. మందు ఉన్నది రా దావత్ అంటే నాకు కావాల్సిందే, నాకు ఆపు కావాలి, పుల్లు కావాలని మూడుగుడేమో మున్పటోళ్ళనేమో మందేమో ఎప్పటోళ్ళనే అని నిన్న ఆయన మంచి రోజులు వస్తాయంటున్నాడు. మీరందరూ పోయి నాగార్జున సాగర్లలో లేకపోతే శ్రీశైలంలో బండ కట్టుకొని దుంకినా మీ శవాలు నెక్కిస్తాం తప్ప ఎస్ఎల్బీసీ పూర్తి చేస్తాం. ఎస్ఎల్బీసీ కాదు, ఈ ప్రాంతానికి రావాల్సిన డిండి ప్రాజెక్టు ఆనాడు మంజూరైతే ఈనాటి వరకు పడావు పెట్టారు.